అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈ గవర్నమెంట్ ఎమర్జెన్సీని తలపిస్తుంది. బుచ్చయ్య చౌదరి 4 మెతుకులు గట్టిగా తింటేనే చచ్చిపోతావు. ఎందుకంటే ఈ వయసులో అన్ని రోగాలు ఉంటాయి. నువ్వు కూడా ఎలా మాట్లాడుతున్నావో తెలుసా? నీకు భూమి మీద జీవించే హక్కు ఉందా? నీ తల తీసేయచ్చు కదా. నిన్ను చంపేస్తే తప్పేంటి? ఇది లైవ్లో. నిన్నేం చేయాలి? చట్టాలన్నీ ఏం చేస్తున్నాయి? ఆ మాట తీరేంటి? ఈయన్ని ఇమీడియట్గా బొక్కలేయాల్సిన పరిస్థితి ఉందా లేదా? ఎవడో అభిమాని, మరి జగన్ గారి అభిమానో చంద్రబాబు నాయుడు అభిమానో, అది కుట్రో తెలీదు. వాడేదో వాల్ పోస్టర్ వేసుకున్నాడు, వాడిని అదుపులో కూడా తీసుకున్నారు. జగన్ గారికి ఆపాదించి మాట్లాడితే 4 మార్కులు వస్తాయని ఈ టీడీపీ వాళ్ళు ఆలోచన. అందులో బుచ్చయ్య చౌదరి ఆయన జీవితంలో మరి మంత్రి అవ్వలేదుగా. ఈ 2 మాటలన్నా ఆడితే ఈ చివరి దశలో, కాటికి పోయే చివరి దశలో ఏదో ఒక మంత్రి ఇస్తారని ఆలోచన. పాపం మంత్రి కాదు, నువ్వు జైలుకి పోతావు. ఏమయ్యా, చట్టాలు అందరికీ సమానమే కదా. డైరెక్ట్గా ఒక కూటమిలో ఎమ్మెల్యే సీనియర్ అన్నాడు అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే లెక్క కదా. ఈ విషయంలో కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా మేమే గెలుస్తాం. కానీ విర్రవీగుడుతనం వద్దు. మీరు చేసినవన్నీ, మీరు మాట్లాడినవన్నీ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీకు జవాబుదారుగా ఉంటుంది. దీనికి ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ ఉంటుంది. ప్రజలు కూడా ఇది గ్రహించండి. దీని మీద కామెంట్ చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.